పోలవరం ప్రాజెక్టు సమావేశంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల విషయంలో స్వార్థ రాజకీయాలు తగదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓ అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమవుతుందా? 3825 కోట్లను రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మంజూరు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. సరైన అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని జరిమానా కూడా పడింది. ఆ పనులను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. 900 కోట్లు కాంట్రాక్టరుకు చెల్లించారు. అనుమతుల్లేని ప్రాజెక్టులు మొదలుపెట్టి 2500 కోట్లు చెల్లింపులు జరిపారు. విచ్చలవిడిగా అడ్డగోలుగా పనులు చేశారు. మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా సీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నా 34 టీఎంసీల నీటిని తరలిస్తామంటూ మరో ప్రాజెక్టు చేపట్టారు. మా ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ట్రాక్లో పెడుతుంటే బురద జల్లుతున్నారు. హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లిచ్చాం. కుప్పం వరకు నీళ్లు పారించాం. సీమలో ప్రాజెక్టులన్నింటికీ నీళ్లతో నింపాం. ఎప్పుడూ నీళ్లు చేరని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్కు నీళ్లను పంపించాం. నాపై బురద జల్లితే వారికే నష్టం. దేశంలో నదుల అనుసంధానం జరగాలనేది నా కోరిక. సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాడుకోగలిగితే మేలు జరుగుతుంది. తెలంగాణలో వరదలొస్తే ఏపీని ముంచెత్తుతాయి. సముద్రంలోకి పోయే నీళ్లను వినియోగించుకుంటే ఆటోపైలట్ విధానంలో అభివృద్ధి జరుగుతుంది. నా రాజకీయ జీవితంలో చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేశాను. 2014-19 మధ్యకాలంలో కూడా ఇరిగేషన్ కోసం 65,000 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ కేవలం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఒక్క రాయలసీమకే 2014-19 మధ్యకాలంలో 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. వాళ్లు కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉండగా నేను పర్యటనలు చేస్తుంటే నన్ను నాటి ప్రభుత్వం అరెస్టు చేసింది అని చంద్రబాబు గుర్తు చేశారు. సమర్థ నీటి నిర్వహణతో 368 టీఎంసీల నీళ్లు రాయలసీమ రిజర్వాయర్లలో ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఒక పంటకు నీళ్లివ్వలేని నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీరిచ్చే పరిస్థితి వచ్చింది. ఏపీలో 90% ప్రాజెక్టులు తెలుగుదేశం చేపట్టినవే. కొంతమందికి ప్రాజెక్టులు అర్థం కావు, కానీ రాజకీయం మాత్రం చేస్తారు. 2 రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు. తెలుగు జాతి అంతా ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు కోరారు.